సో బ్రో ఈరోజు మనం చేయబోతున్నాం ఫస్ట్ గర్ల్ కాదు, నేను చేయబోతున్నాను ఫస్ట్ గన్ ఛాలెంజ్, అది కూడా ఫ్రీ ఫైర్ లో ఫుల్ మ్యాప్ లో. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ ని లైక్ చేసి ఏదైనా మంచి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో లాస్ట్ వరకు చూడండి అంతే. చలో ఇప్పుడు మనం దిగుతున్నాం పీక్ లో. ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఎనిమిస్ వస్తున్నారు. చలో దిగేసి మనం AK-47 తీసుకొని ఈరోజు AK ఛాలెంజ్ చేయబోతున్నాం. సో రెడీగా ఉండండి ఫుల్ హెడ్ షాట్స్ కోసం. చలో లోపలికి వెళ్దాం. ఇక్కడ AK ఉంది, ఇక్కడనే ఉంది ఎదురుగా. చలో AK-47 తీసుకొని ఇక ఎనిమిస్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళని వేసేయాలి ఇప్పుడు. ఇక చూద్దాం ఇప్పుడు ఎనిమిస్ ఎక్కడెక్కడ ఉన్నారో చూసి ఒక్కొక్కరికి హెడ్ షాట్ కొట్టాలి. ఈరోజు బుయ్యా కొట్టాలి దీంట్లో. సో ఇప్పుడు చూద్దాం ఎనిమిస్ ఇక్కడ ఎక్కడైనా ఉన్నారో లేదా, ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ వెళ్ళి. సో లెట్స్ గో, ఏమో జరగబోతుందో ఈ గేమ్లో. ఇక్కడ చూసుకుందాం ఒకసారి, ఇక్కడ ఎనిమిస్ ఉన్నారా లేదా చూసుకొని ఒకసారి పీక్ లోపల ఇంటి సైడే వెళ్దాం, అక్కడనే ఉంటుంది ఎనిమిస్. సో ఇప్పుడు వెళ్తున్నాం మనం, ఫుల్ హెడ్ షాట్ కొడదాం వెళ్ళి డైరెక్ట్. ఇక్కడ ఉన్నట్టున్నాడు ఎనిమి, ఈ లోపలనే వెళ్దాం ఇక్కడ నుంచి. చలో వెళ్ళాం. ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు, దీనికి ఇప్పుడు హెడ్ షాట్ కొడదాం. చలో పడుతుంది హెడ్ షాట్. ఇప్పుడు నాది పడ్డదిలే హెడ్ షాట్, అది హెడ్ షాట్ పడిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే ఒక కిల్ అయితే అయిపోయింది మనది. ఇప్పుడు ఒకసారి లూట్ చేద్దాం వెళ్ళి. లూట్ చేస్తే ఏం లేవు దీంట్లో అంతా. AK ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి వేరే కానీ తీసుకోలేము, అక్కడ పడేసాం దీన్ని. సో ఇప్పుడు చూసుకుందాం. అర్రే ఇంకో ఎనిమిది ఉన్నట్టున్నాడు అగ్గో పైనుండు. ఇప్పుడు పైకి ఒకసారి కొట్టి చూద్దాం, ఇడికెళ్ళి చూద్దాం ఏం జరగబోతుందో ఇప్పుడు. గాయస్ అరే కార్ తీసుకొని వచ్చిన రే, ఎవడరా నువ్వు? ఇప్పుడు కార్ తీసుకొని వచ్చిండు గాయస్. అక్కడ కార్ తీసుకొని వచ్చినాడు, కార్ వాళ్ళు కొడదాం ఇప్పుడు. అదే వచ్చిండు. రే రాని కాలు పగిలింది కారు. రే షిట్, ఇప్పుడు వేసేద్దాం ఇక. అది కారు అయితే పలగొట్టేసాం, ఇది కూడా వేసేసాం. కిల్ కొట్టేసాం, 2వ కిల్. ఇప్పుడు చూసుకుంటే పైన ఒకటి ఉన్నట్టుండ, బాబు వెళ్ళిపో. అది రే షిట్, గ్లోవల్ పెట్టేసినాడు. రే అయిపోయింది అయినా అని పని, ఎందుకంటే నా దగ్గర సోనియా క్యారెక్టర్ ఉండే, సోనియాని వేసేసాను నేను. ఇక్కడ చూసుకుంటే ఆయన మళ్ళీ దిగుతున్నట్టున్నాడు, నాకు అనిపిస్తుంది పైన ఏదో వస్తుండని. చూద్దాం ఏం జరగబోతుందో. చూడండి పైన ఒకటి వచ్చాడు, పైన ఒకటి దిగిపోయాడు అక్కడ దానిపైన. చూసాం ఇప్పుడు ఆయన వేయగలమా లేదా, ఆడేమన్నా వేసేస్తాడా. చూసుకుంటే ఏమన్నా పైన ఒక ఎనిమి ఉన్నాడు గాయస్, ఈయన వేసేద్దాం ఇప్పుడు వెళ్ళి. చూద్దాం ఇటు దిగుతాడా లేదా, ఈయన ఇట్లనే అరే కొట్టిండాడు ఈడే. రేపు పడిపోయింది హెడ్ షాట్. కానీ ఓపెన్లో వెళ్ళాలంటే భయం అవుతుంది నాకు అది చాలా. అంటే 4 దిక్కులు పీక్ ఇది ముందే, పీక్లో 4 దిక్కులు ఎనిమిస్ ఉంటారు. ఈయనకి పడ్డది హెడ్ షాట్ కానీ బతికిపోయాడు. అరే మమ్మీ చలో ఇటు వెళ్ళిపోదాం. వద్దు మమ్మీ వదులుతలేడు, వెళ్ళిపోవాలి ఇడికి. ఎలాగో వెళ్ళిపోదాం. చలో ఇడికి వెళ్దాం. ఇక వద్దు, చాలా దూరం పోదాం. పోయి దాని తర్వాత ఆడదాం గేమ్ మంచిగా. బుయ్యా కొట్టాలి కదా గాయస్. సో ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుందో ఇక్కడ. నార్మల్గా చూసుకుంటే ఎనిమిస్ చాలా దిగుతున్నారు ఇక్కడ మళ్ళీ, ఇంకోటి సోలో గేమ్ కానీ అయినా దీంట్లో వేసేద్దాం. అది ఒక ఫీల్ మళ్ళీ వచ్చేసింది. అరే వద్దు అమ్మ బతికిపోయినాం. ఇప్పుడు ఈయనకి డ్యామేజ్ చేద్దాం, ముందు అయితే డ్యామేజ్ ఇచ్చి మెడికేట్ చేద్దాం, లేకపోతే వస్తాడు. ఇప్పుడు రాడలేగా, అది పడ్డది వెనకాలగా. వాడు చెట్టు కాడ కూర్చుండు కనిపిస్తుండు నాకు, కానీ మెల్లగా వేద్దామని. ఇప్పుడు మెల్లగా హెడ్ షాట్ వెళ్ళకూడదు ఇప్పుడు నేను. అరే ఆగరా నువ్వు, ఆగు నాయన నువ్వు ఆగు. రే వీడు కూడా వెనకాలంగా వాల్ కొడుతుండు. నేను వెళ్ళిపోవాలి, ఇడికి వెళ్ళొద్దు లోపలికి. లోపలికి వచ్చేసాం. ఇప్పుడు ఇంక హెడ్ వల్ల కొడదాం. ఇక అది పగిలింది హెడ్ షాట్. అది ఇప్పుడు నెక్స్ట్ కిల్ ఏం చేద్దామో చూద్దాం. 5 కిల్స్ అయిపోయాయి గాయస్. భుజా చేయగలమా లేదంటే మధ్యలో చచ్చిపోతామా చూసాం, ఏం జరుగుతుందో. నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. నా ఛాలెంజింగ్ వీడియోలో సెకండ్ వీడియో ఇది. నెక్స్ట్ వీడియో టిప్స్ అండ్ ట్రిక్స్ మీద చేద్దాం అనుకుంటున్నా. సో ఇదైతే భుజా కొట్టండి ముందు, మెడి చేద్దాం. రెడీ ముందు మెడి చేయ బాబాయ్. ఈ బాబాయ్లు చాలా డేంజర్గా వీళ్ళు. వచ్చి నేను వేసేద్దాం. అది అయిపోయింది, ఎందుకంటే డ్యామేజ్ ఉండేవాడు ముందే. ఇప్పుడు ఇంకో బండి తీసుకునేవాడు వచ్చినట్టుండే. ఎవడు వీడు అక్కడ చూసుకుంటే గాయస్. అరే పడ్డది నాకు మళ్ళీ ఎవడు ఉండాడు. ఇప్పుడు బాల్ వేసుకుంటాడు. అయిపోయింది దాని పని, అయిపోయింది తెలుసు నాకు. నేను 1000 గేమ్ల పైననే ఆడిపోయాను ఇప్పటికి, ఓడిపోయి. అందుకని నాకు తెలుసు ఏం చేస్తాడు వీళ్ళు ముబ్బడిగాలు. అమ్మ క్యాంపింగ్ చేసుకుంటూ కూర్చుతారు వీళ్ళు. ఇప్పుడు వెళ్ళిపోదాం, కవర్లోకి వెళ్ళిపోదాం గాయస్. అరే వీడు కూడా కొట్టిండు ఎడుకలో, ఈయనకి హెడ్ షాట్ పడుతుంది. ఇప్పుడు అమ్మా వద్దు బాబే. ఇప్పుడు హెడ్ షాట్ పడిపోయింది గాయస్. ఇక్కడ ఇంకోటి. ఇప్పుడు మనం కవర్లోకి వెళ్దాం. ఇప్పుడు వద్దు రే, ఇక్కడ నిలబడగరా నువ్వు, వెళ్ళిపోరా. వద్దు నువ్వు వెళ్ళిపో. ఇక్కడ నిలబడదు మనం, చాలా డేంజర్గా వీళ్ళు, చాలా డేంజర్ పీస్ వీళ్ళు. అందుకే జాగ్రత్తగా ఆడాలి.
సో ఇప్పుడు పూర్తిగా మెడికేట్ చేసుకొని మనం ఇప్పుడు ఇంకా కిల్స్ చేయడానికి వెళ్దాం ఇక. ఎందుకంటే చాలా 7 కిల్స్ అయ్యాయి. ఇంకొక 7 కిల్స్ అయినా చేద్దాం ఈ గేమ్లో. ఇక్కడ చూసుకుంటే ఎంతమంది ఉన్నారంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ వాడు దిగుతాడు ఇప్పుడు. దిగుతాడు. వచ్చిండు అదే కనిపించింది బాబాయ్. నువ్వు వెళ్ళిపో మళ్ళీ. రే అయిపోయింది దీని పని కూడా. ఇప్పుడు చూసాం ఇంకెవడుండో ఇక్కడ. 8 కిల్స్ అయిపోయాయి కాదు ఇప్పుడు మనం మళ్ళీ బుయ్యా చేయగలమా? అరే నిజం ముందు. అరే బతికిపోయాడు. ఇప్పుడు రష్ చేద్దాం, డైరెక్ట్ రష్ వేసేద్దాం ఇక. అయిపోయింది. ఏం కాదు లైట్. మరి వీడవాడు చచ్చిపోయినాం మనం. కానీ మన దగ్గర రివైవ్ అయ్యే ఆప్షన్ ఉంది మన దగ్గర. ఈ వేసేద్దాం వీడు మళ్ళీ ఈసారి లేకపోతే ఇక మళ్ళీ పార్ట్ 3లో కలుద్దాం. పార్ట్ 3 ఏం రాబోతుందంటే టిప్స్ అండ్ ట్రిక్స్ మీద రాబోతుంది. సో ఈ వీడియో ఇక్కడి వరకు. ఒకవేళ ఇది నేను కొట్టాలి కాసేపు మనకు వద్దు. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ ఎవరు చేస్తారు నాయన, ఇప్పటికే ఓడిపోతా ఉన్నాను నేను. సో ఇప్పుడు ఇన్ని కొట్టేద్దాం. కొట్టు ఇప్పుడు ఇన్ని వద్దు. రే బుయ్యా అయిపోయింది అండి. బుయ్యా పోయింది.